ఇటు అసెంబ్లీ సమావేశాలు అలాగే మండలి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ఎలాగూ వైసీపీ హాజరవ్వట్లేదు. కానీ హాజరైన మండలిలో కూడా సభ సజావుగా జరగకుండా వాయిదా తీర్మానాలు ఇవ్వడం, అలాగే పర్సనల్ ఇష్యూస్ని మండలిలో లేవనెత్తడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంది. సో ఎందుకంటారు? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మండలే వద్దని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఆ మండలిలో ఆయన కనీసం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదంటారా? ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అయినా ఆయన యొక్క విధానాల్లో, ఆయన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుందని ప్రజలు ఆశించారు. కానీ ఏంటంటే తను మాత్రం తన ఉలిపి కట్టే మనస్తత్వాన్ని వదులుకోవటం లేదు. గతంలో మనం చూసాం, శాసన మండలి రద్దు చేయాలని చూశాడు. 3 రాజధానుల బిల్లులు అవన్నీ తిరగొట్టారన్న కక్షతో శాసన మండలి రద్దుకి ఆయన అసలు తీర్మానమే పెట్టాడు. అట్లాంటిది ఇప్పుడు ఆ శాసన మండలే ఆయనకి దిక్కయిందనమాట. అంటే నిషేధించిన రాయి తలకి మూలరాయి అన్నట్టుగా ఇప్పుడు ఆయనేమో శాసనసభకి తనెళ్లకుండా తన 10 మంది ఎమ్మెల్యేలని గైర్హాజరు చేయించి శాసన మండలిలో అధికార పార్టీని ఇరుకున పెడుతున్నానంటూ అతను ఏం చేస్తున్నాడు? అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నాడు. ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చని జరగనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాడు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇంకా సుదీర్ఘ సమయం ఉంది. ఇంకా 4.5 ఏళ్ల ముందున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా కేంద్రం నుంచి నిధులు రాకుండా చేయటం, అదేవిధంగా రాష్ట్ర ప్రజల దృష్టి అభివృద్ధి వైపు వెళ్లకుండా, ఈ కూటమి ప్రభుత్వానికి మైలేజ్ రాకుండా తనెంత చేస్తున్నది కూడా ప్రతిసారి బడ్జెట్లో శాసనసభలో మాట్లాడాల్సిందేమో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఆ ప్రెస్ మీట్లో చెప్పిందంతా అబద్ధాలు. ఏ అబద్ధాలైతే తను ఇన్నాళ్ళు ఆడి తను గెలిచాడో, ప్రజల్ని మభ్యపెట్టాడో, ఆ అబద్ధాలే మళ్ళా ఇంకోసారి ఆయన గట్టెక్కిస్తాయన్నటువంటి ఒక వెర్రి పోకడలతో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నాడు. కానీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాకపోతే కేంద్రం నుంచి మాత్రం నిధులు రాకుండా చేయటం కోసం అనేక కుట్రలు చేస్తున్నాడు. ఒకటి, పెట్టుబడిదారులు రాకుండా వాళ్ళకేమో తప్పుడు మెయిల్స్ పంపిస్తున్నాడు. ఇక్కడ శాంతి భద్రతలు లేవని ఒక భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మనం చూసాం, 2 నెలలు కాకుండానే 36 మంది హత్యలు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేశాడు. ఇప్పుడు ఈ 160 రోజుల్లోనే 160 హత్యలు అంటూ ఇప్పుడు బిగిన్ చేశాడు. అంటే వాళ్ళేమో 150 రోజుల్లో మేము 150 హామీలు నెరవేర్చాము అని వాళ్ళు చెప్తుంటే అది ఎక్కడ ప్రజల్లో మైలేజ్ వస్తుందో, తెలుగుదేశం పార్టీకి లేకపోతే జనసేన కూటమి ప్రభుత్వానికి అదొక సక్సెస్గా ప్రజలు ఎక్కడ వాళ్ళని గౌరవిస్తారో అనే దుష్ట తలంపుతో అతను ఏం చేస్తున్నాడు? ఈ అత్యాచారాలని, హత్యలని భూతద్దంలో చూపించి ఒకటి ఆంధ్రప్రదేశ్కి అప్రతిష్ట తీసుకురావటం, మరొకటి అసలు మొదలే నరికే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది ఇస్తుంది. నిన్న కూడా మనం చూసాం. నిన్న ఆయన ఢిల్లీ వెళ్ళినటువంటి పర్యటనలో ఆర్థిక మంత్రిని కలిశాడు, కేంద్ర విదేశాంగ మంత్రిని కలిశారు. అటు నిర్మలా సీతారామన్ ఇవాళ ఈ గోదావరి పెన్నా లింకేజీకి కావాల్సిన ఆర్థిక మద్దతు ఇవ్వటానికి కూడా సానుకూలంగా స్పందించిందంటున్నారు. రివర్ లింకేజ్ ఇవాళ గోదావరి జలాలను కనుక పెన్నాకి తీసుకొస్తే పోలవరం ప్రాజెక్టు ద్వారా నీకు ఇక్కడ ఈ బనకచర్ల రిజర్వాయర్ ఒకటి, ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ ఒకటి కడితే గనక నీకు 60,000 కోట్లు అవుతుందని, దానికి కేంద్రం నుంచి నిధులు ఇచ్చేటందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. అంటే అటు అమరావతి నిర్మాణం 15,000 కోట్లు ఇవ్వటం డైజెస్ట్ కావటం లేదు, ఇటు పోలవరానికి 12,500 కోట్లు ఇవ్వటం డైజెస్ట్ కావటం లేదు. పెట్టుబడులు వస్తుంటే ఏదో రకంగా ఆ పెట్టుబడుల పైన చర్చ జరగకుండా ఆర్సిలార్ మిట్టల్ కంపెనీ ఏదో అనకాపల్లిలో పెడతాం స్టీల్ ప్లాంట్ అని, అదొక 1,40,000 కోట్ల పెట్టుబడులు అంటే ఒరిస్సా వాళ్ళు అడిగారు కదా, ఒరిస్సా మంత్రి ఇది మా దగ్గరే అంటున్నాడు కదా అని ఆ వచ్చే వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపే ప్రయత్నం. అంటే మనం చూసాం గతంలో కూడా చంద్రబాబు ఆ యూట్యూబర్ అకాడమీ
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టమని ఒక వర్చువల్ కాన్ఫరెన్స్లో యూట్యూబ్ నీల్ మోహన్తో గూగుల్ హెడ్తో మీటింగ్ పెట్టుకుంటే వెంటనే వాళ్ళకి మెయిల్స్ పంపటం, ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి భద్రత లేదు, మీరు హైదరాబాదులో పెట్టుకోమని వాళ్ళకి ఉచిత సలహా ఇవ్వడం. అంటే తను లేడు కాబట్టి, తను ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రం మళ్ళా ఎక్కడ అభివృద్ధి పదంలో ముందడుగేస్తుందో అనే ఒక శాడిజం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మనస్తత్వంతో ఇవాళ సోషల్ సైకోలని విచ్చలవిడిగా సమాజం మీదకు వదిలారు. అటు ఆ సోషల్ సైకోలను అణచేస్తున్నారు, ఇటు పొలిటికల్ సైకోలని ఇప్పుడు అడ్డుకట్ట కనుక వెయ్యకపోతే 4.5 ఏళ్లలో జరిగే అభివృద్ధి అది ఇంకా మృగ్యం అవుతుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.